అది నాట్ ఓన్లీ లీడ్స్ టు మజిల్ క్రాంప్స్ బట్ ఆల్సో లీడ్స్ టు ఇప్పుడు ఎలా ఉంది మరి అదే మరి ఇంకా రైట్ ఇది ఇలా నేను బెండ్ అవుతున్నాను ఇలా పట్టుకొని ఇలా లేపుతారు జిమ్లో కూడా అంతే కదా అదే టెక్నిక్ ఇక్కడ కూడా ఇప్పుడు ఒక వస్తువు తీయాలనుకో ఇదే వస్తువును తీయాలనుకో మోకాళ్ళు ఇలా వచ్చి ఇది తీయాలి మోకాళ్ళు ఎప్పటి నుంచో ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా అనీస్ ఫిజియోథెరపీ క్లినిక్లో ఈ ప్రపంచ ఫిజియోథెరపీ సందర్భంగా ఉచిత ఫిజియోథెరపీ క్యాంప్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అనీస్ ఫిజియోథెరపీ డాక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున తెలియజేస్తున్నాము. మనకి తెలిసిందే దైనందిక జీవనంలో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ విభాగం అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా పెయిన్స్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, రకరకాల సమస్యలు ఫిజియోథెరపీకి సంబంధించినవి ఉన్నాయి. వాటిని ఈ సందర్భంగా డాక్టర్ గారు ప్రజలకి కొంత అవగాహన కల్పిస్తారు. డాక్టర్ గారు మాట్లాడవచ్చు. సో అందరికీ నమస్తే అండి. ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే సెప్టెంబర్ 8న ప్రతి ఇయర్ వరల్డ్ ఫిజియోథెరపీ డే అనేది మేము సెలబ్రేట్ చేసుకుంటాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్. ఈ ఇయర్ 2024లో అవేర్నెస్ డే కంటే నడుని లో బ్యాక్ పెయిన్. సో ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసరికి లో బ్యాక్ పెయిన్. సో అందుకనే లో బ్యాక్ పెయిన్తో ఎవరైతే ప్రజెంట్ సొసైటీలో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ ఈరోజు మేము ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాము, అసెస్మెంట్ కూడా చేస్తాము. సో వాళ్ళకి కనుక ఇటువంటి ట్రీట్మెంట్ అవసరమైతే మా దగ్గర కాదు ఏ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళైనా చేయించుకోవచ్చు. సో ముఖ్యంగా మాట్లాడాలంటే మా క్లినిక్లో ఈరోజు మేము స్పైన్కి సంబంధించిన మొత్తం లేకపోతే ఇంకా పెరిఫరల్ జాయింట్స్ ఇంకా మిగతా జాయింట్స్కి కూడా ఎవరైతే బాధతో నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ మేము ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ మీకు ఎవరైనా సమస్యలుగా ఉంటే కమింగ్ డేస్లో కూడా మీరు మా క్లినిక్ని సందర్శించండి. థ్యాంక్ఫుల్. సో ఇక్కడ మా సార్ ఉన్నారు, రమేష్ గారు, సాంబశివరావు గారు ఉన్నారు. వీళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అండ్ సామ్రాజ్య మేడంకి అండ్ ఆర్గనైజర్ కిషోర్ సార్కి, వీరాంజలి సార్కి, మీరందరికీ చాలా థ్యాంక్ యూ సార్. అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ ద సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రిటైర్డ్ హెచ్ఎం గారు మానవతా సభ్యురాలు. ఈ సమస్య దానివల్ల తనకి ఇలాంటి క్యాంప్స్ వల్ల ఈ ఫిజియోథెరపీ వలన తను ఏ విధంగా రిలీఫ్ పొందింది అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు సామ్రాజ్ అండి. రిటైర్డ్ టీచర్స్గా చేసి వెళ్తాను. ఈ లోయర్ బ్యాక్ పెయిన్ సార్ చెప్పినట్టు సంవత్సరం థీమ్ నాకే బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాకు కొంచెం కొన్ని నెలలుగా లోయర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను. ఫిజియోథెరపీ చేయించుకున్నప్పుడు రిలీఫ్ వస్తుంది. మళ్ళీ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే సార్ చెప్పారు దాన్ని కంటిన్యూ చేయాలమ్మా ఇక్కడ చెప్పింది కాకుండా అని. అలా చేసుకుంటే మనకి కొంచెం రిలీఫ్ వస్తుంది. పర్మనెంట్ ట్రీట్మెంట్ కాకపోయినా ఏజ్ రిలేటెడ్ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు నడుము సహజం. కాబట్టి చేయించుకున్నందువల్ల నాకు కొంత రిలీఫ్ వచ్చింది. దీన్ని కంటిన్యూ చేయాలని సార్ చెప్పారు. ఎక్సర్సైజ్ కూడా ఇస్తానన్నారు. అలా చేసుకుంటూ పోతే అందరికీ ఉపయోగం అండి. మన వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా అందరూ క్లినిక్ వచ్చి ఎవరైనా ఇలా పెయిన్స్తో ఫీల్ అయ్యేవాళ్ళు, సఫర్ అయ్యేవాళ్ళు వచ్చి ఇక్కడ సార్ పెట్టినట్టుగా ఎక్సర్సైజ్ కానీ ఫిజియోథెరపీ కానీ చేయించుకుంటే అందరికీ బాగుంటుంది. సార్కి మనక సభ్యులందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సెకండ్ డే కాస్త, థర్డ్ డే కాస్త పెయిన్స్ ఉంటాయి. సో పెయిన్స్ ఉంటేనే మనం హెల్దీగా ఉన్నామని అనుకో. అసలు పెయిన్సే రావట్లేదు అనుకోండి, అది నడిచిన ఏదో సంథింగ్ ఉంటుంది. తర్వాత కొన్ని రోజులు ఏదంటే ఇంకా ఎర్నీ బల్జ్ అంటే ఒత్తిడి ప్రెషర్ ఉంటుంది, లోనకి పుల్ చేసేస్తాం.
ఇలా ఓపెన్ డివైడ్ సయాటిక్ డివైడెడ్ ఇంటూ 2 పోర్షన్స్. ఇటు ఒకటి ఇటు ఒక పోర్షన్. ఈ రెండిట్లో మనకి ఎక్కడైనా వచ్చింది. ప్రెసిడెంట్ కేఎస్ఆర్ భట్ శ్రీనివాసరావు గారు వెరీ ఫేమస్ ఫేమస్ సేవ. సో ఇది హెర్నియేటెడ్ డిస్క్ అంటే హెర్నియేటెడ్ అంటే ఇది ఇంకా ఇది డిస్క్. ఈ డిస్క్ ఇక్కడ చిట్లి లాంచ్ వెళ్ళి బయటికి రావటం హెర్నియేటెడ్. ఇక్కడ ఇది కట్ అవుతుంది. స్లిప్ డిస్క్ వేరు, అది చెప్తాను. ఇక్కడ కట్ అయిపోయింది మరి ఇది బట్టి. ఇది డిస్క్ మామూలుగా మనకి వైట్ జెల్లీ లాగా ఉంది. ఇది కట్ అయ్యి లోన సబ్స్టెన్స్ బయటికి రావటమే హెర్నియేటెడ్ డిస్క్. ఈ పైన కాస్త గట్టిగా ఉంటుంది. ఇది దీని లోన మన సెంటర్ ఫ్రెష్ మీద సేమ్ సెంటర్ ఫ్రెష్